తెలంగాణలో రైతులు ఇప్పుడు వానాకాలం సీజన్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఖరీఫ్ సీజన్ అంటాము. ఇదైతే మొదలైపోయిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ తరుణంలో ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిని కూడా కణచివేతకు గురి చేస్తా ఉంది. అది ఏంటంటే యూరియా కొరత ఉందా? లేదా? ఇది ఒక రైతు దగ్గరికెళ్ళి ఈ సమస్య గురించి ఆయనను అడిగిన మాత్రానే తను ఒక ఎమోషనల్ అయితున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు ప్రభుత్వం మాత్రం అన్నదాతకి ఎటువంటి కొరత లేకుండా, యూరియా కొరత లేకుండా మేము ఒక యాప్ తీసుకొని వచ్చాము. వాళ్ళు క్యూ లైన్‌లో కూడా ఉండకుండా డైరెక్ట్‌గా ఇంటి దగ్గర ఉండి ఆ యాప్ ద్వారా వాళ్ళకి ఎన్ని బస్తాలు కావాలో బుక్ చేసుకొని ఆ సమయానికి అక్కడికెళ్ళి ఆ యూరియా బత్తాలు తీసుకొచ్చుకొని ఆ యూరియా బత్తాలు తీసుకొచ్చుకొని పంట పొలాల్లో చల్లుకోవచ్చని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్‌లో రియాలిటీలో చూసుకున్నట్లు మాత్రం అది ఎంతవరకు సాధ్యం అవుతుందని చూస్తే అది ముమ్మాటికి సాధ్యం అవ్వట్లేదనే సమాధానం బలంగా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే రైతులు ఆ యాప్ సంబంధించిన వివరాలు చూడడంలో కొంత విఫలమవుతా ఉన్నారు అన్నది కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఆ యాప్లో ఉన్న కొన్ని గైడ్లైన్స్ కావచ్చు, లేకుంటే అందులో ఉన్న రూల్స్ కావచ్చు, అవన్నీ రైతులకు తెలియక వాళ్ళకి సంబంధించి కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఎవరైతే కొంత ఎడ్యుకేషన్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఈ యూరియా సంబంధించిన యాప్ ఉందంట కదా, ఆ యాప్కి సంబంధించి కూడా ఆ డౌన్లోడ్ చేసి మాకు ఒక 2 యూరియా బత్తాలు, ఒక 3 యూరియా బత్తాలు మాకు బుక్ చేయండి అని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే వాళ్ళు కూడా ఆ యూరియా యాప్ డౌన్లోడ్ చేసి ఫెర్టిలైజర్ సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసి యూరియాకి సంబంధించి కూడా వాళ్ళు బుక్ చేద్దామంటే అది అసలుకి అవ్వని పరిస్థితి కనబడతా ఉంది. ఒక రైతు పేరు మీద 2 బత్తాలు మాత్రమే మరి బుక్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. తనకున్నది 5-6 ఎకరాలైనా కానీ తనకు వచ్చేది 2 బస్తాలు మాత్రమే. 1 ఎకరం ఉన్న 2 బస్తాలు వేస్తూ ఉంది, 5 ఎకరాలు ఉన్న 2 బస్తాలు వేస్తూ ఉన్నాయి. అయితే ఈ సంబంధించిన వివాదం పైన కూడా వాళ్ళు అందులో సమస్యలు చెప్పుకోవడానికి కూడా వీళ్ళ అవకాశం ఉంటుందని చెప్పారు. కానీ అందులో సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఎటువంటి అవకాశం లేని పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో దానికి సంబంధించిన ధర ఏదైతే ఉంటుందో అది కూడా క్లారిటీ లేని పరిస్థితి కనబడుతుంది. ఒకసారేమో దాని మీద ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో ఎంఆర్పి రేటుకే మేము విక్రయిస్తామని చెప్తా ఉన్నారు. మరొకసారి దానికి సంబంధించిన అమాలి ఖర్చు పడుతూ ఉంది, దానికి సంబంధించిన ట్రావెల్ ఖర్చు పడుతూ ఉంది అని కూడా ఇంకా అదనంగా రైతుల మీద భారం ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వాలు అయితే యూరియా అందియడంలో విఫలమయ్యాయి అన్నట్టుగా అన్నదాత ఆవేదన చెందుతా ఉన్నారు. ముఖ్యంగా ఈ యాప్ ఏదైతే ఉందో యాప్ తీసుకొచ్చిన కాంచెలి అన్నదాత మరింత ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే గతంలో పశ్చిమాసియాలో ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం వల్ల యూరియా అందించలేకపోయామని కూడా అటు కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి చూసాము. రైతులు కూడా ఏదైతే ఫర్టిలైజర్ షాప్ల ముందు క్యూ లైన్లో ఉండి ఉదయం అనక, సాయంత్రం అనక, రాత్రి అనక ఎటువంటి తేడా లేకుండా, వాన ఎండ ఎటువంటి తేడా లేకుండా రైతులు ఆ క్యూ లైన్లో ఉండి వాళ్ళ యొక్క కావాల్సిన ఫర్టిలైజర్ తీసుకెళ్లిన పరిస్థితి కూడా చూసాం. మరి ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి లేవని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వాన్ని అంటుంది, కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటుంది. కానీ అన్నదాత మాత్రం అదే విధంగా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైనా దీనిపైన ఒక చర్య తీసుకోవాలి. ఇప్పటికైనా ఈ అంశం పైన ఖచ్చితంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వము మరి 2 కూడా కలిసి అన్నదాత సంబంధించిన ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నట్టుగా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే గత ప్రభుత్వమే ఉన్నప్పుడు బాగుండేది అనే విధంగా రైతులు కొంత అనుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు సకాలంలో రైతు బంధు, ఇప్పుడు వీళ్ళు రైతు భరోసాను ఇస్తా ఉన్నారు, వాళ్ళు రైతు బంధులు సకాలంలో వేశారు. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు వేశారు. మాకు కొంత రైతులకి భరోసా ఇచ్చారు. తను ఏం తిన్నారో లేదో కానీ మాకైతే డబ్బులు పడ్డాయనే విధంగా రైతులు కొంత ఆవేదన చెందుకుంటూ మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. గ్రౌండ్ రియాలిటీ అధికారులు పసిగట్టలేకపోతా ఉన్నారు. ఇక్కడున్న నాయకులు పసిగట్టలేకపోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి యాప్ ద్వారా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటా ఉన్నారు. నకిలీ విత్తనాలకు సంబంధించి కూడా అక్కడక్కడ ఇంకా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఇటు వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నకిలీ విత్తనాలు కూడా నిన్న పట్టుబడిన పరిస్థితి కనబడతా ఉంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా నకిలీ విత్తనాలు అటు బార్డర్ కాబట్టి, అంటే మహారాష్ట్ర బార్డర్ కాబట్టి అక్కడ నుండి తీసుకొని వచ్చేసి రైతులకి ఇక్కడ విక్రయిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చౌక ధరలు రావడంతో రైతులు ఆ విత్తనాలు తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంత రైతులైతే ఇబ్బంది పడుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పటికైనా దీనిపైన వ్యవసాయ శాఖ మంత్రులు కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఒక దర్యాప్తు అయితే చేయాలి. యూరియా మరి ఎంతవరకు అందియాలి, మన వరకు ఎంతవరకు నిల్వలు ఉన్నాయి, వాటిపైన ఒక నివేదిక తీసుకొని ప్రణాళిక చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అన్నదాత ఆవేదన చెందుతున్నాడు.